గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రాణ స్నేహితుడిని నమ్మించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అంతం చేసినటువంటి దారుణమైన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఈ న్యూస్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. నిజామాబాద్ జిల్లా మక్లూరు గ్రామంలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. అసలు ఇది ఏ రకంగా జరిగింది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఇప్పుడు లైవ్ కాల్లోని సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ రిలేటివ్ మమతా గారు. ఈ సంఘటన మొత్తం ఏ రకంగా చోటు చేసుకుంది అనేది. మమతా గారు నమస్కారం అండి. మమతా గారు, మీ మావయ్య ప్రసాద్ ఆయన భార్య అలాగే కవలు పిల్లల్ని ప్రశాంత్ హతమార్చారు కదా, అసలు ఏం జరిగింది, ఎలా ప్లాన్ చేశాడు ఆయన, పోలీసులు ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ ప్రసాద్ వచ్చేసి మా మేనమామయ్య కొడుకు, అమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు. వాడు ఇంతకు ముందు ఫారెన్ లో ఉండేవాడు, మళ్ళీ మధ్యలో వచ్చాడు. చిన్ననాటి స్నేహితుడు ప్రశాంత్ అని చెప్పి. ప్రశాంత్ స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు. ఏ ఫైనాన్షియల్ విషయమైనా కానీ వాళ్ళిద్దరూ షేరింగ్ చేసుకునేవారు. సో వాడికి కొద్దిగా వేరే కేసు విషయంలో కొద్దిగా ప్రాబ్లం అయ్యింది. ఆ ప్రాబ్లం వల్ల వాడు కొద్దిగా నర్వస్ అయ్యాడు. నర్వస్ అయ్యడం వల్ల ఈ ఊరు వెళ్ళి కామారెడ్డి దగ్గర పలవంచ దగ్గర స్టే అయ్యాడు, వలసకెళ్ళాడు. అక్కడ కూడా వీడు కాంటాక్ట్ లోనే ఉన్నాడు. అయితే ఆ కేసు విషయంలో ఏం జరిగిందంటే, అంటే మా కులానికి సంబంధించిన పెద్ద మనుషుల ద్వారా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు వీడి ప్రాపర్టీని వాడి పైన సేల్ చేశాడు. వాడి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. వాడికి 30 lakhs అప్పిచ్చాడు. 30 lakhs అప్పించిన తర్వాత ఒక 2 ఇళ్ళు ఉన్నాయి, పిల్లర్స్ వస్తున్నాయి. 2 బేస్లు 2 ఇళ్ళు, ఒకటి పాతిల్లు ఉంది తాతయ్య వాళ్ళది. అంటే 3 ఇళ్ళు సేల్ డీడ్ చేశాడు. వాడికి కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత నా పేరు పైన చేయించుకుంటాను ఫ్రెండ్ సర్కిల్ లో నమ్మకంతో సేల్ డీడ్ చేశాడు. సో ఏదైతే అది ఎండింగ్ వచ్చింది, ఈ మంత్ ఎండింగ్ లో క్లియర్ అవుతుంది అది. సరేలే, నా ఎండింగ్ వచ్చింది, నా ప్రాపర్టీ నా పేరు పైన చేసేయరా, సో నా అమౌంట్ కూడా ఇవ్వు, నేను పిల్లలకి ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నట్టు మాట్లాడాడు. అంటే కేవలం ఇది ప్రాపర్టీ కోసమే జరిగింది, జస్ట్ ప్రాపర్టీ కోసమే జరిగింది, ఇంకా వేరే విషయం ఏమీ లేదు. సో అలా అడగడం వల్ల సరే నేను ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను, అప్పుడు ఇస్తాను అన్నాడు. 1 month నుండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నిజంగా హైదరాబాద్ లో కుకట్పల్లిలో ఉన్నాడు ఒక 1 month. తర్వాత వచ్చాడు ఎలక్షన్స్ కి బిఫోర్ 28th రోజు దీన్ని కలిసాడంట కామారెడ్డి. అమౌంట్ ఇస్తా, నీకు 30 lakhs ఇవ్వాలి కదా, నా దగ్గర 10 lakhs ఉన్నాయి, ఆ 10 lakhs లో నీకు ఇచ్చేస్తాను, ఇంకా 20 lakhs నేను తర్వాత ఇస్తానని మళ్ళీ ఇంట్లో నుంచి నైట్ 7 o'clock తీసుకొచ్చాడు బయటికి. మళ్ళీ వాడు అదృశ్యం అయిపోయాడు. అదృశ్యం అయిపోయిన తర్వాత అవన్నీ ఆ నైట్ చంపేశాడు. ఇక్కడ మా మాకూరు మండలం గ్రామం దగ్గర వాడిని పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ భార్య పిల్లల్ని ఎలా చంపాడు? అదే వీడు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసి వదిన అన్నయ్య పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, గొడవ జరిగింది, ఫ్రెండ్స్ తోని చాలా కొట్టుకున్నారు, సో నేను అన్నయ్య రమ్మంటున్నాడు, నీ దగ్గర అమౌంట్ ఉంటే తీసుకొని రమ్మంటున్నాడు, కేసు అయ్యింది అని చెప్పాడంట. అనేసరికి ఆమె దగ్గర 30,000 ఉంటే నా దగ్గర 30,000 ఉన్నాయి ప్రశాంత్ ఉన్నాడు, తీసుకొని వెళ్ళన్నాడు అంటే నేను ఒక్కదాన్ని రమ్మన్నాడు అని చెప్పాడంట. అంటే నేను ఒక్కదాన్ని ఎట్లా వస్తానని వాళ్ళ చిన్న మరదలు ఉంటాయి, ప్రసాద్ వాళ్ళ చిన్న చెల్లెలు, వాళ్ళ ఆయన ఫారెన్ లో ఉంటున్నాడని వాళ్ళ చిన్న చెల్లెల్ని వీడి దగ్గర ఉంచుకునేవాడు ఫారెన్ నుంచి వచ్చేంత వరకు అని. సర్లే అన్నట్టు ఆ చిన్న పిల్లని తీసుకొని ఆమె వెళ్ళింది మార్నింగ్ 4 o'clock. అక్కడ ఏం జరిగిందన్న విషయం తెలీదు. ఆ రోజు 29th ఈవినింగ్ 7 o'clock మళ్ళీ మా అత్తమ్మ కాల్ చేసిందంట, మా భార్య. అత్తమ్మ నేను రావట్లేదు, మీ కొడుకు దగ్గర తెలుసుకున్నాను, పిల్లల్ని జాగ్రత్త, నేను రేపు మార్నింగ్ మీ కొడుకు నేను చిన్ని 2-3 వచ్చేస్తామని చెప్పిందంట. సో సరే మరి తొందరగా రండి అని మా అత్తమ్మ చెప్పి ఓకే అందంట. ఓకే అన్న తర్వాత సర్లే వీళ్ళు మార్నింగ్ వస్తారు కదా అన్నట్టు మార్నింగ్ వెయిట్ చేసింది. వీళ్ళు వెళ్ళింది గురువారం రోజు వెళ్ళిపోయారు. మా ఫ్రైడే మార్నింగ్ రాలేదు, ఈవినింగ్ వరకు వెయిట్ చేసింది, రాలేదు. ఇక భయపడేసరికి మళ్ళీ వీడు శనివారం రోజు మార్నింగ్ 5:30కి మళ్ళీ వచ్చాడు మా అత్తమ్మ దగ్గర. అక్కడే పల్వంతకి వెళ్ళాడంట. అత్తమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారు, కేసు బాగా పెద్దగా అయింది, వాళ్ళు ఫ్రెండ్స్ తో కొట్టుకున్నాడు, పోలీసుల నుంచి
చేస్తారు, ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు. అంటే అమ్మను కూడా తీసుకుపోయి అమ్మను కూడా చంపేద్దామని ట్రై చేశాడు. అంటే ఇంకా ప్రసాద్ పిల్లలు ట్విన్స్, వాళ్ళు 9 ఇయర్స్ ఉంటాయి. చైత్రి ఆ ఇద్దరు పిల్లలు, వాళ్ళ పెద్ద చెల్లెలు మూగ పిల్ల, ఆ పిల్లకి మాటలు రావు. ఆ పిల్లని వాళ్ళు తీసుకొని తొందరగా బయలుదేరు అనేసరికి ఆమె దగ్గర కొద్దిగా గోల్డ్ ఉందంట. ఇంట్లో గోల్డ్ ఉంది, ఎట్లా మరి గోల్డ్ అంతా వదిలేసి ఎట్లా రావాలా, నా కొడుకు లేదు నేను రాను అని మా అత్తమ్మ మొండికేసింది. మొండికేసేసి లేదత్తమ్మ బావ నా దగ్గరనే ఉన్నాడు, ఫోన్ ఏం చేయొద్దు అన్నాడు. ఫోన్లు కూడా నాకే ఇచ్చిందని ఫోన్ కూడా చూపించాడు. చూసేసరికి మా నమ్మింది, సరే నా కొడుకు ఎక్కడ ఉన్నట్టున్నాడు, నేను తొందరగా తీసుకురమ్మంటుండు, ఆంధ్రాకి తీసుకెళ్ళిపోతాడంట, ఇక్కడ ఉంచాడట, ఇక్కడ ఉంటే కేసు పెద్ద అవుతుంది, పోలీస్ వాళ్ళు నన్ను గ్యాదర్ చేసుకున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు, తొందరగా వచ్చేసాను. ఇద్దరు పిల్లల్ని వాళ్ళ పెద్ద పిల్లల్ని ఆమె కూడా కాళ్ళు కూర్చొని వచ్చేసింది. అయితే కామారెడ్డిలో ఉన్నాడని చెప్పింది. చెప్పిన తర్వాత వీడు తీసుకొచ్చాడు. ఆల్రెడీ మా అత్తమ్మకి హైదరాబాద్ రూట్ తెలుసు. తెలిసిన తర్వాత నువ్వు కామారెడ్డి ఉన్నాడని చెప్పావు, తూప్రాన్ రూట్ లో ఎందుకు తీసుకెళ్తున్నావు, ఇక్కడ ఆపేసేది ఫస్ట్ అని మా అత్తమ్మ గోల గోల చేసింది. పిల్లలతో పాటుగా అమ్మను కూడా తీసుకొని వెళ్ళారు. ఫస్ట్ ప్రసాద్ వెళ్ళిపోయాడు 28th రోజు, 29th రోజు వాళ్ళ చెల్లెలు వెళ్ళిపోయారు. వీళ్ళని 3rd రోజు డిసెంబర్ 3rd రోజు తీసుకెళ్ళిన తర్వాత ఇలా మా అత్తమ్మకు అనుమానం వచ్చేసరికి తూప్రాన్ దగ్గర ఆపారు. ఆపేసి లేదు అత్తమ్మ అట్లేం లేదు, పిల్లలకి ఇంకేమైనా తినిపించుకొని తీసుకురమ్మని చెప్పాడు అని చెప్పారు. వాడు వచ్చేసరికి సరే అన్నట్టు మా అత్తమ్మ నమ్మేసి పిల్లలకి అన్నం తినిపెట్టిందంట. డాబాలో తినిపెట్టేసిన తర్వాత మా మూగమ్మాయికి కూడా అన్నం తినబెట్టి ఈయన తినబెట్టేసి మళ్ళీ కార్లో కూర్చుందంట. ఒక 2 hours ఆర్గ్యుమెంట్ చేసి నా కొడుకు ఎక్కడున్నాడు, నా కొడుకు నాకు కావాలి అని. అయినా నమ్మలేదంట. ఏదో ఒకటి చెప్పేసి అవుతుంది, బాగా వెళ్ళిపోతాడు, ట్రైన్ టైం అయిపోయింది అత్తమ్మ నిజామాబాద్ వెళ్తున్నాడు అని తీసుకొచ్చాడంట. తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నిజామాబాద్ తీసుకొచ్చి లాడ్జ్ లో ఉంచాడంట. ఇద్దరు పిల్లల్ని, పెద్ద అమ్మాయి మూగ అమ్మాయిని, మా అత్తమ్మని, ప్రశాంత్ వాళ్ళ అమ్మని, ముగ్గురు ఉంచిన నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశాడంటే ఇద్దరు పిల్లల్ని బాగా వెళ్ళిపోతున్నాడు ట్రైన్ లో, అందరం ఒకటేసారి వెళ్ళిపోతే పోలీసులకు డౌట్ వస్తుంది, ఫస్ట్ పిల్లల్ని ఏమన్నాడు, పిల్లల్ని నేను ఎక్కేసి వస్తారా అన్నాడు బావ. నెక్స్ట్ డే స్వప్న నువ్వు నేను వెళ్ళిపోదాము అని చెప్పాడంట. స్వప్న అంటే ప్రసాద్ వాళ్ళ పెద్ద చెల్లెలు. అనేసరికి పిలిచిండు, పిల్లల్ని ఏం చేసిండు, ఎలా చేసిండు ఏం తెలియదు అంత క్లారిటీ. సో పిల్లలు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే వచ్చిందంట మళ్ళీ ఈయన లాడ్జ్ లో ఉండడం, బయట నుంచి లాక్ చేసుకొని వెళ్ళడం, మళ్ళీ రావడం, ఈమెకు మా అత్తమ్మకి ఫుడ్ తెచ్చేయడం, ఫుడ్ లో ఏం కలిపాడో, వాడు డ్రగ్స్ వ్యాపారం చేస్తాడంట, గంజాయి వ్యాపారం చేస్తాడు. మమతా గారు, మరి పిల్లల్ని తీసుకెళ్లి ఏ రకంగా హతం మార్చాడు, దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? సోన్ బ్రిడ్జ్, ఇక్కడ పోచంపేట దగ్గర అని సోన్ బ్రిడ్జ్ ఉంటది, దాంట్లో ఎప్పుడు వాటరే ఉంటాయి. అయితే ఎలాగో శవాలు పైన తేలికాయి 2-3 days పైన అన్నట్టుగా దాంట్లో ఒక 2-3 ఇటుకలు సంచిలో కట్టేసి యూరియా సంచిలో దాంట్లో కొద్దిగా యూరియా కూడా పోసాడంట. అంటే బరువు పెరగడం కోసం, కిందనే ఉండిపోవాలని, ఎవరైనా చూస్తే అనాథ పిల్లలు అనుకోవాలి అన్నట్టుగా చేశాడు. అంత మూగపిల్ల, అందులో ఒక అమ్మాయి మూగపిల్ల కదండి. మూగపిల్ల వాళ్ళ మమ్మీ ఇంకా లాడ్జ్లోనే ఉన్నారు. మీ అమ్మాయి రమ్మంటున్నాడు, వంట చేసుకోవడానికి సామాన్లు లేవంట, అన్ని అక్కడే ఉంటాయి కామారెడ్డిలో, మనం ఇద్దరం వెళ్ళి ఆ సామాన్లన్నీ తీసుకొని పంపించేసి వద్దాం దాని తీసుకెళ్ళాడు. సో అలా నమ్మించాడు, ఎందుకంటే ఎవరైనా రారు ఆడపిల్లలు, అందులో మూగ అమ్మాయి. అంటే ఈయన ఒక్కొక్కరుగా తీసుకొని వెళ్తున్నాడు కదా, మీ అత్తమ్మకి డౌట్ రాలేదా? మా అత్తమ్మకి డౌట్ వచ్చింది ఆల్రెడీ. వాళ్ళ అమ్మగారు 8 days లాడ్జ్ లో ఉన్నారు. ఇంకా మా అత్తమ్మకి డౌట్ వచ్చేసింది, నా కొడుకు అసలు 8 days నుంచి నాకు మాట్లాడట్లేదు, నన్ను కంపల్సరీ తీసుకెళ్ళు అని ఆమె మొండి పట్టు పట్టేసరికి కిందికి తీసుకొచ్చాడు. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఆ టైంకే పోలీసులు వాడిని క్యాచ్ చేసేసుకున్నారంట. సో అలా మా అత్తమ్మ బ్రతికింది, లేదంటే ఆమెను కూడా చంపేసేవాడు. మా అత్తమ్మని ఏం అనలేరు వాళ్ళు. అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? పోలీసులకు ఇన్ఫర్మేషన్, చిన్న అమ్మాయిని మొత్తం కాల్చలేరు, పెద్ద అమ్మాయి మొత్తం కాలిపోయింది అసలు కనిపించకుండా, మొత్తమే కాలిపోయింది. ఏం చేశారంటే ఇక్కడ స్మెల్ వస్తుంది, ఈ అమ్మాయిని ఇంత దారుణంగా ఎందుకు చంపారు, చంపడానికి గల కారణాలు ఏంటి, ఏ ఊరు అమ్మాయి
అన్నట్టుగా వాళ్ళు కేసు పెట్టారు. అంటే ఇంత చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అంత చిన్న పిల్లల్ని కాల్చి చంపేయటం నిజంగా దారుణం అది. ఈయన ఈ హత్యలు చేయటానికి ఎవరైనా సపోర్ట్ చేశారా అతనికి? ఎవరు సపోర్ట్ చేయమో ఏం తెలీదు. ఎందుకంటే వాడు ఎప్పుడు సరిగానే ఉండేవాడు. వీడు అంత తెలీదు. ప్రసాద్ ఎప్పుడు ఫారెన్ లో ఉండేవాడు, కువైట్ లో ఉండేవాడు. రీసెంట్ గా వాడు వచ్చాడు. వాడు ఫారెన్ లో ఉన్నప్పుడు కూడా డబ్బులన్నీ వాడేవాడు. ఉమ్. ఏదో చిన్నప్పుడు వాడు చూసుకుంటాడు బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 30 lakhs ఇచ్చాడు. కాబట్టి వాడి పేరు పైన సేల్డ్ చేశాడు. వీడికి ఫైనాన్షియల్ ప్రసాద్ గారు వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి? ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతం? పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నాడు. అయితే ప్రశాంత్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత ఎవరిని చంపావు, ఎంతమందిని చంపావు అంటే మొత్తం అంతా క్లారిటీ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళ అమ్మని చంపావా చంపేశావు అంటే మన మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో దాచిపెట్టానంటే మా మాటలు పక్కనే పెద్దని గ్రామం ఉందని అక్కడ దాచిపెట్టాడు. అక్కడికి పోలీసులు వెళ్ళి మా అత్తమ్మని కట్ చేశారు. చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పుడు మెడిషన్ చేసిండ్రు వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మకి కొడుకు మెసేజ్ చెప్పినప్పుడు మా అత్తమ్మకి అన్ని నిజాలు తెలిసినాయి. మమతా గారు, ప్రశాంత్ ప్రసాద్ కి చాలా ఏళ్ళ నుంచి తెలుసు, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఇతను ఏం చేస్తాడు, ఎలాంటి ఉద్యోగం చేస్తాడు అనే విషయాలు ప్రసాద్ కి తెలీదా? తను డ్రగ్స్ కూడా అమ్ముతాడు అనే విషయం చెప్పారు కదా. సో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు అనే విషయం ప్రసాద్ కి ఎక్కడా కూడా తెలియదు అంటారా? ఇది ఏ మాత్రం తెలీదు. ఎందుకంటే ప్రసాద్ ఉండేది ఫారెన్ లో ఉంటాడు, వీడు ఉండేది ఇండియాలో ఉండడు. వీడు రీసెంట్ గా 2 years బ్యాక్ నుంచి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది అంతే. ఉమ్. వాడికి ఏం అంటే తెలియదు. వాడు ఫారెన్ 9 months అవుతుంది అంతే. 9-10 months అవుతుంది. వీడి పర్సనల్స్ ఏం తెలీదు. జస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లానే ఉండేవాడు. వీడి పర్సనల్స్ లో ఏం ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు ప్రశాంత్ విషయంలో. బెస్ట్ ఫ్రెండ్ అయ్యేటప్పుడు ఎంతో కొంత తెలుస్తుంది కదా అతని గురించి. తెలుస్తుంది, హాయ్ అంటే హాయ్ కాకపోతే అనుకునే విధంగా ఉండరు కదా. హాయ్ అంటే హాయ్ అనుకునే విధంగా లేరు. కాకపోతే వీడు చిన్ననాటి నుండి చాలా నమ్మకంగా ఉండేవాడు. వీడు ఎంత అమౌంట్ ఫారెన్ నుండి పంపినా గానీ లెక్కతోని మళ్ళీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇచ్చేవాడు. ఇంట్లో ఫైనాన్షియల్ గా ఎవరికైనా బాకీ కట్టేది ఉన్నా, అప్పు కట్టేది ఉన్నా వీడే కట్టేవాడు. వీడే తీసుకొచ్చేవాడు. అట్లా నమ్మకంగా ఇంట్లో ఒక చిన్న కొడుకు లాగా ఉండేవాడు. ప్రసాద్ కి యాజ్ ఎ బ్రదర్ లాగా ఉండేవాడు. ప్రస్తుతం అట్లా ప్రసాద్ వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి? మొత్తం కుటుంబాన్ని అంతటినీ కూడా కోల్పోయారు కదా. ఆమె ఏమంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఒక్కరిని కోల్పోలేదు. కొడుకుని, కోడల్ని, మన్మరాల్ని, ఒక మూగ పిల్ల, పెద్ద కూతురు, చిన్న కూతురికి పెళ్ళయింది. 6గురిని కోల్పోయింది. కాబట్టి ప్రశాంత్ వాళ్ళ అమ్మని, ప్రశాంత్ వాళ్ళ తమ్ముని కూడా అలాగే ఉరి తీయాలి. లేకపోతే మాకు అప్పగియండి, మేమే చంపేస్తామన్నట్టు మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ మమతా గారు, ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు లైవ్ కాల్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ.